కుషన్ గడ్డతండ తిమ్మాపూర్ గ్రామం, నర్సాపూర్ డివిజన్, మెదక్ జిల్లాలో భూ వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఎన్ఆర్ఐ ప్రవీణ్ కుమార్ తనపై ఆక్రమణ యత్నం, ఆస్తి ధ్వంసం, అధికార దుర్వినియోగం మరియు పరువు నష్టం కలిగించే తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ 2017 సంవత్సరంలో తన భార్య మంజీర పేరుపై కుషన్ గడ్డతండాలో 5 ఎకరాల వ్యవసాయ భూమిని ధారావత్ మోహన్, మిత్య, నాను, విఠల్, రామచందర్ అనే 5 సోదరుల నుండి రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు సమయంలో అధికారిక సర్వే నిర్వహించబడిందని, సర్వేయర్ మోగలయ్య సరిహద్దులను నిర్ణయించి భూమి హద్దులు చూపించినట్లు ఆయన పేర్కొన్నారు. అప్పటి నుండి దాదాపు 10 సంవత్సరాలుగా ఆ భూమి తమ ప్రశాంత స్వాధీనంలోనే ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇటీవల ధారావత్ రాజుతండా సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తన భూమికి సమీపంలో రహదారి విస్తరణ కోసం అదనపు భూమి ఇవ్వాలని కోరినట్లు ప్రవీణ్ తెలిపారు. ప్రభుత్వ అనుమతి ఉన్న పనులకు అభ్యంతరం లేదని, అయితే అధికారిక నోటీసు లేదా ప్రభుత్వ అనుమతి పత్రం ఇవ్వాలని కోరినప్పటికీ స్పష్టమైన సమాధానం రాలేదని ఆరోపించారు. ఆర్ మరియు డి విభాగానికి చెందిన ఈ నుంచి కూడా సరైన సమాచారం రాలేదని పేర్కొన్నారు. అనంతరం మండల రెవెన్యూ కార్యాలయాన్ని సంప్రదించి ఫిర్యాదు చేయగా, అదనపు భూమి స్వాధీనం ప్రభుత్వ ఆదేశం కాదని, గ్రామస్తులు మరియు సర్పంచ్ సూచనతోనే ప్రతిపాదన వచ్చిందని తెలిసిందని ఆయన తెలిపారు. భూమి ఇవ్వడానికి నిరాకరించిన తరువాత ఉద్రిక్తత పెరిగిందని, విక్రేత కుటుంబానికి చెందిన బానోద్ చందర్ తన అన్న యాదగిరిపై దాడి చేయడానికి ప్రయత్నించాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే సర్పంచ్ రాజు తన అనుమతి లేకుండా భూమిపై ఉన్న ఫెన్సింగ్ మరియు సరిహద్దు స్తంభాలను తొలగించినట్లు ఆరోపించారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు, ఫెన్సింగ్ తొలగించిన విషయాన్ని సర్పంచ్ అంగీకరించినట్లు పేర్కొన్నారు. తరువాత మళ్లీ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి భూ సర్వే కోరగా సర్వేయర్ మోగలయ్య భూమిలో 2 సర్వే నంబర్లు ఉన్నాయని చెప్పినట్లు తెలిపారు. 2017లో అదే సర్వేయర్ సర్వే నంబర్ 78 కింద భూమి హద్దులు నిర్ణయించారని, ఇప్పుడు సర్వే నంబర్ 79 పేరుతో 2 ఎకరాలు తిరిగి తమవేనని విక్రేత ధారావత్ మోహన్ పేర్కొంటున్నాడని ఆరోపించారు. దశాబ్దం క్రితం రిజిస్ట్రేషన్ చేసిన భూమిని ఇప్పుడు ఎలా తిరిగి స్వాధీనం చేసుకోవచ్చని ప్రవీణ్ ప్రశ్నిస్తున్నారు. సర్వే ప్రక్రియ సమయంలో సర్వేయర్ పూర్తి కొలతలు చేయకుండా విక్రేతలతో పక్కకు వెళ్లి చర్చించారని కూడా ఆరోపించారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారి విజయలక్ష్మి ధారావత్ కుటుంబానికి బంధువుగా ఉండి వారి పేర్లపై అదనపు రికార్డులు సృష్టించడంలో సహకరించిందని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పు తెలిసినా వారికి మద్దతు ఇస్తున్నారని ప్రవీణ్ పేర్కొన్నారు. గత 3 నెలలుగా తన కుటుంబం మానసిక ఒత్తిడికి గురవుతోందని, భూమిపై మళ్లీ ఆక్రమణ కబ్జా యత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇదిలా ఉండగా పత్రిక రూపంలో ప్రచారం చేస్తున్న ఒక ప్రకటనలో ఎన్ఆర్ఐ అధికారులకు లంచాలు ఇచ్చాడని, ఎంఆర్ఓ కూడా లంచం తీసుకున్నాడని, తనతో వచ్చిన వారు డబ్బు తీసుకున్నవారేనని ఆరోపణలు ప్రచారం చేయబడుతున్నాయి. ఈ ఆరోపణలను ప్రవీణ్ కుమార్ కుటుంబం పూర్తిగా ఖండించింది. ఎటువంటి ఆధారాలు లేకుండా పరువు నష్టం కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సంఘటనపై పోలీస్ మరియు రెవెన్యూ శాఖలు సమగ్ర విచారణ జరిపి భూ రికార్డులు, సర్వే పత్రాలు, ఫిర్యాదులను పరిశీలించి న్యాయం చేయాలని ప్రవీణ్ కుమార్ కుటుంబం కోరుతోంది. గ్రామంలో భూ సరిహద్దుల వివాదం ఇప్పుడు పరువు నష్టం మరియు స్థానిక రాజకీయ ఉద్రిక్తతల దిశగా మారిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.